హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని ఇదే మొదటిసారిగా చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకో. రైతులు చాలామంది లాభపడేటోళ్ళు లాభపడతారు, లాస్ అయ్యేటోళ్ళు లాస్ అవుతారు. లాస్ అయ్యే వాళ్ళు ఎట్లా లాస్ అవుతారు అనేది చూడండి. కరెక్ట్ టైంకు విత్తనం సరిగ్గా విత్తకపోవడం వల్ల, ఒకవేళ పురుగు కొంచెం తొందర అటాక్ చేయడం వల్ల, మనం ఏ మందులు కొట్టినా కూడా పని చేయకపోవడం వల్ల, మళ్ళా దాన్ని పట్టించుకోక సరిగ్గా మందులు వేయకపోవడం వల్ల, కరెక్ట్ టైంలో నీళ్లు పెట్టకపోవడం వల్ల, ఒకవేళ మనం వేరే పని మీద ఉన్నప్పుడు పొలంలో గొడ్లు పడి తినడం వల్ల పంట నష్టం అయితే జరుగుతుంది. అంటే మనం ఇవన్నీ కావాల్సుకొని చేసినవైతే కాదు, ప్రకృతి సహజ సిద్ధంగా అప్పుడప్పుడు అట్లా జరిగిపోతాయి. మళ్ళా పంట చేతికి వచ్చే టైంకు, అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆల్రెడీ కోసే టైంకు అకాల వర్షంగా గట్టి వానలు పడ్డాయనుకో, దొంగ వానలు, అవి అట్లా కూడా మనం లాస్ అయిపోతాడు. అంటే మ్యాక్సిమం నేను వేసింది ఒక 6 ఎకరాలు వేసిన. ఈ 6 ఎకరాలల్లో దరిదాపుగా ఒక 1,80,000 1,80,000 రూపాయల దాకా నేను ఖర్చు పెట్టిన. ఈ 1,80,000 రూపాయలు ఒకవేళ నేను ఈ మొత్తం అయితే అప్పు చేసే పెట్టిన. ఇగో ఇటు సైడ్ చూడండి, ముందట పొలం మొత్తం ఒరుగుతుంది. అంటే వాస్తవానికి పీక పురుగు అనేది బాగా కింద అటాక్ చేసి ఇది దరిదాపుగా ఈ కనిపించే గొలుసు మొత్తం దరిదాపుగా 35% తాలే ఉంది. అంటే మన బియ్యం లేని గింజలే ఎక్కువ శాతం ఉంది. దీన్ని బట్టి మనకేందంటే, నేను దరిదాపుగా ఆల్మోస్ట్ గట్టి కొట్టిన మందులు, ఎంత మందులు కొట్టినా కూడా అది సెట్ కాలేదు. అది అప్పులు బాగున్న రైతు ఈసారి కంపల్సరీ పంట మంచిగా వెళ్తే మనం గట్టిని కావచ్చు, అప్పులు మొత్తం కట్టేసుకోవచ్చు, ఏదో మనమందం మనం బతకచ్చు అనే అనుకున్న రైతు ఇట్లాంటి గింజల సీజన్లో గట్టిగా వర్షం కొట్టి ధాన్యం మొత్తం నేలపాలు అయితే కనుక అదే పొలంలో ఉన్న మందు డబ్బా తప్ప వేరేది ఏది గుర్తురాదు. అంటే కొందరు అట్లా చేయడం అయితే నాకు తెలిసి అయితే 100% తప్పు. ఎందుకంటే ఈ సంవత్సరం పోని, వచ్చే సంవత్సరం పోని, ఇంకో సంవత్సరం అయినా మనం పంట చేతికి వచ్చి బతుకుతాం కదా, గట్టిన కావచ్చు కదా. వరి రైతులనే కాదు, ఏ పంట వేసే రైతులు కూడా, మామిడి రైతులైనా కానీ, వేరే ఏ పంట వేసే రైతులైనా కానీ అట్లా చేసుడు మాత్రం తప్పు. బలవంతంగా పానాలు తీసుకున్నాడు అంత మంచిది కాదు. ఎందుకంటే మనల్ని నమ్ముకొని మన ఇంటికాడ అమ్మ, నాన్న, అక్క, చెల్లె, తమ్ముడు, అమ్మమ్మ, తాతయ్య, మనోళ్ళందరూ మన కోసం చూసుకుంటూ ఉంటారు కదా. మన ఫ్యామిలీ కోసం చేసే అప్పులు, మనం బతుకుదాం ఎదుగుదాం అని చేసే అప్పులు ఇవాళ కాకుండా రేపైనా తీరిపోతాయి మనం నీతిగా ఉన్నప్పుడు. ఇగో ఇది మా నాన్న ఇక్కడ పొలంకి వచ్చినప్పుడు ఇక్కడ కూర్చుంటాడు. ఇగో మా నాన్నది రాజాసనమా సింహాసనం. ఇగో గ్రీన్ మ్యాట్ వేసిన మావాడు. వీడికి వచ్చినామంటే మంచిగా నిద్ర పడుతుంది. ఎట్లా అంటే అట్లా కళ్ళు మూసుకుంటే కథ నిద్ర పడుతుంది అన్నమాట. అంత పీస్ఫుల్గా ఉంటుంది. ఇక అటు కనబడుతుందా, ఆడ పక్కకే రోడ్డు. ఏం కావాలన్నా తొందర ఇంటికి రావచ్చు, ఇంటికి పోవచ్చు. ఛాయ్ తాగాలన్నా 2 నిమిషాల ఛాయ్ తాగి మళ్ళీ ఆటో ఎక్కితే కథ వీడికి వస్తాం, బండి తీసుకురైనా కూడా 2 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. ఈ వ్యవసాయం అయితే వాస్తవానికి మేము అంత కష్టపడలేదు. మా నాన్నే రాత్రి పగలు ఇక్కడ ఉండి కష్టపడ్డాడు. ఎందుకంటే మేము చేసే పని ఏముంది, మందులు కొట్టుడు, మందులు వేసుడు, ఇట్లాంటి చిన్న చిన్న పనులు మాత్రం చేసేది. ఇక నీళ్ళు కట్టుడు కానించి ప్రతి ఒక్క ఇది చేసుడు కానించి మా నాయనే ఉండేది.